హిందీ జూనియర్ లెక్చరర్ జాబ్ మీ లక్ష్యమా? పేపర్ 1లో 150 మార్కులకు గాను దాదాపు 100 మార్కులు, పేపర్ 2లో 300 మార్కులకు గాను 260కి పైగా మార్కులు సాధించే విధంగా శ్రీ వీణా హిందీ అకాడమీ అందిస్తోంది అద్భుతమైన ఆన్లైన్ క్లాసులు. 4,999 రూపాయలతో పేపర్ 1, పేపర్ 2 కోర్స్ కొనండి. 1 సంవత్సరం పాటు ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నిసార్లైనా వీడియోలు చూడవచ్చు. తెలంగాణలో ఎల్పీ సెట్, డిఎస్సి, టెట్, గురుకుల వంటి హిందీ పోటీ పరీక్షల రంగంలో 23 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి ఎంతో మందిని ఉద్యోగార్థులుగా గావించిన, జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్న డాక్టర్ ఎల్ కొమురారెడ్డి గౌరవ మార్గదర్శకత్వంలో అద్భుతమైన ప్రత్యక్ష తరగతి బోధనా విధానం తలపించే విశ్లేషణాత్మక క్లాసులు, ఆన్లైన్ టెస్టులు, ప్రింటెడ్ నోట్స్, టార్గెట్ మోడల్ టెస్టులు. వివరాలకు సంప్రదించండి 9849232146. వెంటనే గూగుల్ ప్లేస్టోర్ నుండి శ్రీ వీణా హిందీ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హిందీ ఉద్యోగమే లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి మీ యొక్క ప్రిపరేషన్కు ఇంకా సార్థకత తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక విశ్లేషణాత్మక పద్ధతిలో, ఒక రీసెర్చ్ మెథడ్లో, ఒక సూక్ష్మ అధ్యయన పద్ధతిని అనుసరిస్తూ కొనసాగుతున్నటువంటి శ్రీ వీణా హిందీ అకాదమీ హనుమకొండ, వరంగల్ వారి టెస్ట్ సిరీస్కు మరొకసారి మీకందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ, మరి మీరందరూ కూడా ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నము చేయండి. ఈ ఆఫర్లో మనకు వచ్చేసి ఒక శ్రీ వీణా హిందీ అకాదమీ వారి యొక్క వీడియో క్లాసులు తప్ప మిగతావన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి ఈ కాంబో ఆఫర్ ద్వారా. ఇప్పటికే మా యాప్లో జాయిన్ అయినటువంటి వారు మళ్ళీ దీన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన యొక్క ప్రశ్నల సరళిని చూసినట్లయితే, कबीर की बानी में इंगला, पिंगला और सहस्रदल कमल और अंधा कुआं आदि शब्दों का प्रयोग मिलता है। ये क्या है? कबीर की बानी निर्गुण बानी कहलाती है। कबीर की बानी में इंगला, पिंगला, सहस्रदल कमल और अंधा कुआं आदि शब्दों का प्रयोग मिलता है। वास्तव में इनको क्या कहते हैं? इन शब्दों को कबीरदास ने अपनी वाणी के अंतर्गत किन किन के रूप में किया था? ऑप्शंस देखिए यहाँ पर। उपदेश है, संदेश है, उलट बासियां हैं, प्रतीक हैं। देखिए ऑप्शंस, देखिए यहाँ पर ऑप्शंस, विकल्प यहाँ पर देखिए, विकल्पों को यहाँ पर देखिए आप लोग। उपदेश हैं, संदेश हैं, उलट बासियां हैं और प्रतीक हैं। तो हमने इससे पहले अध्ययन किया है कबीर के साधनात्मक रहस्यवाद में 2 प्रकार के रहस्यवादी संबंधी शब्द मिलते हैं और उनकी बानी में, किनकी बानी में? कबीरदास की बानी में। यहाँ पर देखिए इन शब्दों को उन्होंने प्रतीकों के रूप में प्रयोग किया था। यहाँ पर देखिए प्रतीक ही सही जवाब है, प्रतीक ही सही जवाब है। यहाँ पर देखिए మీపై ఒకేసారి ప్రిపరేషన్ పరమైనటువంటి ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రతిరోజు వీడియోలు మరియు టెస్టులు అప్లోడ్ చేయడం అనేది మా శ్రీ వీణా హిందీ అకాదమీ యొక్క ప్రత్యేకత. వీటిని మీరు క్రమం తప్పకుండా ఆచరిస్తే విజయం మీ చెంతన ఉన్నట్లే. ఇందులో మీ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. ప్రతిరోజు తాజా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము. మరి అంతేకాకుండా ఒక వీడియోను అప్లోడ్ చేసిన అనంతరము దానికి సంబంధించిన పీడిఎఫ్ను కూడా అదే సమయంలో మేము అప్లోడ్ చేస్తున్నాము. మరియు దానికి సంబంధించినటువంటి అద్భుతమైన శాస్త్రీయ ప్రశ్నల యొక్క రూపకల్పనతోని జేఎల్ టార్గెట్గా మేమేం చేస్తున్నాము, టెస్టులు ఏ రోజుకు ఆ రోజు
టెస్టులు అప్లోడ్ చేస్తున్నాము. వాటిని మీరు ఫాలో అయితే తప్పనిసరిగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ ప్రశ్నల యొక్క సరళి మిమ్మల్ని అందరినీ కూడా జేఎల్ విజయ తీరాలకు తీసుకొని పోతాయి అని అనడంలో ఏమాత్రం కూడా संदेहम లేదు. और प्रश्न यहाँ पर देखिए, कबीर इनके समकालीन थे. कबीर इनके समकालीन थे. इब्राहिम लोदी, सिकंदर लोदी, अलाउद्दीन खिलजी, गयासुद्दीन बलबन. यहाँ पर देखिए, ఇది अति सरलమైన प्रश्न, ये सीधा प्रश्न है. तो हम कह सकते हैं ये सिकंदर लोदी के समकालीन माने जाते हैं. सिकंदर लोदी के समकालीन माने जाते हैं. कौन? कबीरदास. यहाँ पर देखिए, మళ్ళీ ఒకసారి మన హిందీ సాహిత్యక ఇతిహాసంలోని మనము ఏం చేస్తున్నామంటే జేఎల్ సిలబస్ను దృష్టి అందించుకొని హిందీ సాహిత్యక ఇతిహాసంలోనే विभिन्न कवियों का व्यक्तित्व एवं कृतित्व, उनकी सभी प्रकार की विशेषताओं को, काव्य परक विशेषताएं, भाषा एवं शैली, रचना परक విశేషతాయే ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళుతున్నాము. అంటే ఒక రకంగా మనం ఏం చేస్తున్నాము, హిందీ సాహిత్య చరిత్రలోనే కవుల యొక్క వ్యక్తిత్వాన్ని, కృతిత్వాన్ని ఈ రెండు శబ్దాలలోనే ఉందండి. మొత్తం దాదాపుగా సిలబస్ అంతా ఈ రెండు పదాలలోనే ఉన్నది. వ్యక్తిత్వ, కృతిత్వం అంటే చాలా విస్తృతమైనటువంటి పదాలండి. అందులోనే మొత్తం సిలబస్ అంతా కూడా దాగి ఉన్నది. అలాంటి విస్తృత అధ్యయన పద్ధతిని మనం అనుసరించుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అంతేకాదు, ఎవ్రీ వీడియో లెక్చర్ అనంతరము ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. యాప్లో ఉన్నటువంటి ఆన్లైన్ టెస్టుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. వీడియోల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఎందుకనగా మా శ్రీవీణ హిందీ అకాదమీ యాప్ యొక్క క్లాసులన్నీ కూడా ఆఫ్లైన్ బోధన మీద ఆధారపడి కొనసాగుతూ ఉన్నటువంటి యాప్ అన్నమాట. అంటే మా దగ్గర ఏదైతే ఒక ఆఫ్లైన్ బ్యాచ్, అద్భుతమైన ఆఫ్లైన్ బ్యాచ్ జరుగుతూ ఉన్నదో ఆ ఆఫ్లైన్ బ్యాచ్ని అనుసరిస్తూ మేము ఒక ప్లాన్ చేసుకున్నామండి. ఆ ప్లాన్ ప్రకారంగా మనకేమైతే పరీక్షా సమయం ఉందో, పరీక్షా సమయం కంటే ముందు మీకు ఎంతైతే ప్రిపరేషన్ కావాలో, ఎంత ప్రిపరేషన్ సమయం కావాలో అదంతా దృష్టిలో పెట్టుకుని మాత్రమే మేము ముందుకు వెళ్తున్నాము. మరి మా యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనగా మీ లక్ష్యపూరితమై ఉంటుంది. అంతేకాదు మిమ్మల్ని లక్ష్యాన్ని చేర్చే విధంగా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహము లేదు. కాకుండా జేఎల్ సిలబస్ను మేము ఏం చేస్తున్నాము, ఒక పరిశోధనాత్మక పద్ధతిలో, అంటే ఒక రీసెర్చ్ మెథడ్లో, అనలిటికల్ మెథడ్లో మేము అధ్యయనం చేస్తూ అతి సరళం నుండి అతి కఠినం వరకు వివిధ దశల ఏమైతే ప్రశ్నలు ఆ ప్రశ్నల శైలిని కలిగి ఉంటాయో అలాంటి టెస్ట్ సిరీస్ను మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఆ టెస్ట్ సిరీస్లో మీ ర్యాంకును కూడా చూసుకొనవచ్చును. ఇంకా మీరు ఏ విధంగా ఉన్నతి వైపు వెళ్ళాలి, లక్ష్యం వైపు దూసుకు వెళ్ళాలి అనేది కూడా మేము ఒక కౌన్సిలింగ్ రూపంలో ఇచ్చే ప్రయత్నము చేస్తూ ఉన్నాము. कबीर के अनुसार संत मत के निर्माणकारी तत्व ये है. ప్రశ్న చూడండి ఇక్కడ. ఈ ప్రశ్న నేను ఎక్కడి నుంచి తీసుకున్నా, ఏ గ్రంథం నుంచి తీసుకున్నాను అనగా హిందీ సాహిత్య और संवेदना का विकास है. ये किनका ग्रंथ है? आचार्य राम स्वरूप चतुर्वेदी का ग्रंथ है. उसमें से मैंने यह प्रश्न लिया है. यहाँ पर देखिए ऑप्शंस देखिए. यहाँ पर आचरण की शुद्धता, जीवन की पवित्रता, आचरण की शुद्धता एवं जीवन की पवित्रता उपयुक्त में से कोई नहीं है. यहाँ पर देखिए संत मत के कुछ निर्माणकारी तत्व हैं. उनमें आचरण की शुद्धता है, जीवन की पवित्रता है. इन दोनों को मिलाने से यहाँ पर तीसरे विकल्प का यहाँ पर ले सकते हैं. यहाँ पर देखिए यही सही जवाब है.
आचरण की शुद्धता एवं जीवन की पवित्रता है। देखिए, इनको हम कह सकते हैं। और संत दर्शन भी माना जाता है, कबीर दर्शन भी माना जाता है। कबीर के दर्शन में क्या है, जो विभिन्न पक्ष होते हैं, धार्मिक पक्ष होते हैं, साधनात्मक पक्ष होते हैं, और भक्ति पर जो पक्ष, 3 प्रकार के पक्ष होते हैं, इन पक्षों के बारे में हम लोगों ने आपके अंतर्गत ही अध्ययन किया था। देखिए, ये यहाँ पर देखिए, आचरण की शुद्धता और जीवन की पवित्रता के लिए क्या है, कबीरदास के अनुसार कुछ पक्षों की आवश्यकता, कुछ धार्मिक पक्षों की आवश्यकता होती है। जैसे विधि निषेध है, विधि निषेध के द्वारा क्या है, आचरण की शुद्धता मिलती है, जीवन की पवित्रता मिलती है। और उसके बाद में क्या है, विधि निषेध क्या है, और गुरु के माध्यम से और सदगुरु के उपदेशों के माध्यम से भी, और साथ साथ क्या है, नाम स्मरण से भी क्या है, आचरण की शुद्धता होती है, जीवन की पवित्रता होती है। यह किनका दर्शन माना जाता है, संतों का दर्शन माना जाता है, और कबीर का दर्शन भी माना जाता है। यहाँ पर देखिए, यहाँ पर तीसरा सही जवाब है। यहाँ पर देखिए, और 11वां, कबीर के निर्गुण राम नाम स्मरण में यह मिलता है। प्रश्न చూడండి, ఇక్కడ ఎంత అద్భుతమైన ప్రశ్న ఇక్కడ చూడండి। कबीर के निर्गुण राम नाम स्मरण में यह मिलता है। देखिए, इसमें निर्गुण राम नाम स्मरण में कबीर की भक्ति भावना मिलती है। कबीर की भक्ति कई प्रकार की है। यहाँ पर देखिए, उदाहरण के लिए माधुर्य भक्ति है, सेव भाव की भक्ति है। इस प्रकार हमने आपके अंतर्गत हमने नवधा भक्ति है, प्रेम लक्षणा भक्ति है, और नाम स्मरण किस प्रकार की भक्ति के अंतर्गत आती है, कबीर की भक्ति भावना में नाम स्मरण, कीर्तन और भजन। यहाँ पर देखिए, इवన్నీ కూడా కబీర్ దాసులోని ఏ భక్తికి చిహ్నాలుగా మనం చెప్పుకొనవచ్చును, ఏ భక్తికి ప్రతీకలుగా చెప్పుకొనవచ్చును। నామస్మరణ కానీ, భజన కానీ, और कीर्तन కానీ, ఇవన్నీ కూడా राम नाम स्मरण पर निर्भर हैं। और किस प्रकार के राम नाम स्मरण है, नाम स्मरण पर निर्भर है, राम नाम स्मरण पर निर्भर है, निर्गुण राम नाम स्मरण पर भी निर्भर है। हम कह सकते हैं उनका राम निर्गुण, निराकार, निर्विकार, परब्रह्मा माने जाते हैं। किनके राम, कबीर के राम है। नाम स्मरण में एक प्रकार से कबीर में नवधा भक्ति दिखाई देती है। नवधा भक्ति के तत्वों में नाम स्मरण की अहम भूमिका होती है। पर भी इसमें भक्ति का कौन सा पक्ष दिखाई देता है, इस प्रश्न के अंतर्गत यहाँ पर देखिए, भक्ति का प्राण पक्ष है। ఆప్షన్స్ చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో। भक्ति का शारीरिक पक्ष, भक्ति का मानसिक पक्ष, भक्ति का इंद्रिय साधना पक्ष है। यहाँ पर देखिए, ఆప్షన్ చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆప్షన్స్। ఇక్కడ ఆప్షన్స్ను మనం బాగా అబ్జర్వ్ చేయాలి। ఇందులో ఎంతో విశ్లేషణాత్మకత దాగి ఉన్నది, ఎంతో సూక్ష్మ అధ్యయనం దాగి ఉన్నది। అంతేకాదు ఒక రీసెర్చ్ స్టడీ ఇందులో దాగి ఉన్నది। చూడండి, ఇక్కడ भक्ति का प्राण पक्ष है, भक्ति का शारीरिक पक्ष है, भक्ति का मानसिक पक्ष है, भक्ति का इंद्रिय साधना पक्ष है। इसमें कौन सा सही है, भक्ति का साधना पक्ष है सही जवाब है। यहाँ पर देखिए, भक्ति का मानसिक पक्ष सही जवाब है। भक्ति का इंद्रिय साधना पक्ष में साधनात्मक रहस्यवाद है। एक प्रकार से भक्ति का शारीरिक पक्ष में भी क्या है, साधनात्मक रहस्यवाद दिखाई देता है। भक्ति का मानसिक पक्ष में क्या है, कौन सा रहस्यवाद मिलता है, कबीर का भावात्मक रहस्यवाद मिलता है। यहाँ पर देखिए, మళ్ళీ ఒకసారి ఇక్కడ తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలలో ఏదైతే ఎంఏ హిందీ సిలబస్ మీద లేదా పీజీ సిలబస్ మీద సంపూర్ణమైనటువంటి హిందీ అకాడమిక్ పరమైన యోగ్యమైన గుణాత్మకమైన అవగాహనతో
రాబోయే ప్రశ్న పత్రము ఎలా ఉన్నా కూడా అవలీలగా జవాబులు గుర్తించే విధముగా మా టెస్ట్ సిరీస్లో, మా రోజువారీ టెస్ట్ సిరీస్లో శాస్త్రీయ ప్రశ్నల రూపకల్పన దాగి ఉన్నది. कबीर के पंत में विधि निषेध का, अभी हमने देखा है, विधि निषेध का सम्यक ज्ञान इनसे ही संभव है. कबीर के पंत में विधि निषेध का सम्यक ज्ञान इनसे ही संभव है. यहां पर देखिए, नाम स्मरण है, प्रपत्तिवाद है, गुरु है, ब्रह्मवाद है. ఆప్షన్ చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ. नामस्मरण है, प्रपत्तिवाद है, गुरु है, ब्रह्मवाद है. विधि निषेध का सम्यक ज्ञान किन से संभव है. और ये मिटिकड़ा विधि क्या है, निषेध क्या है. विधि అంటే इस जगत में क्या है, दो प्रकार की चीजें होती हैं. दो प्रकार की चीजें होती हैं. एक है यहाँ पर अच्छी चीजें हैं और एक और है बुरी चीजें हैं. जो चीजें अपने आचरण की शुद्धता के लिए और अपने मन की पवित्रता के लिए जो चीजें स्वीकृत होती हैं, उनको हम क्या कहते हैं, विधि के अंतर्गत ले सकते हैं. और जो चीजें क्या है, यहां पर देखिए, जो चीजें तिरस्कृत होती हैं आचरण की शुद्धता के लिए, मन की पवित्रता के लिए, संत दर्शन के अंतर्गत जो चीजें तिरस्कृत होती हैं, उनको हम क्या कहते हैं, विधि, यहाँ पर निषेध के अंतर्गत ले सकते हैं. इनको यहाँ पर देखिए क्या कहते हैं, विधि निषेध कह सकते हैं. इसी को दृष्टि में रखकर क्या है, कबीर ने संतों की तुलना एक सूप से की है. सूप అంటే చాట, మన ఇంట్లో ఉన్నటువంటి చాటతోని పోల్చాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని आचरण की शुद्धता के लिए, मन की पवित्रता के लिए क्या, क्योंकि संत मत के दर्शन में जो क्या है, जो प्रमुख दो तत्व हैं, आचरण की शुद्धता, मन की पवित्रता, उसके लिए क्या है, यहाँ पर विधि निषेध की अत्यंत आवश्यकता होती है. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏమన్నాడు, संतों की तुलना, साधुओं की तुलना क्या है, सूप से की है. किसने, कबीर दास ने. దాన్ని అంటారు విధి నిషేధ భావం అంటారు. ఇక్కడ చాట ఏ విధంగానైతే మనకు ఉపయోగకరమైనటువంటి వస్తువులను తనలోనే ఉంచుకుంటుంది చాట, మనకు ఉపయోగకరంగా కానటువంటి నిరుపయోగమైనటువంటి వ్యర్థాలను బయటికి చెరిగి వేస్తారు అన్నమాట. అంటే ఏమిటి, దీన్నే విధి నిషేధ సిద్ధాంతం అంటారు. ఇది తప్పనిసరిగా అవసరము. ఇందులో సంతోంకే दर्शन में. देखिए, साधु तो ऐसा चाहिए जैसा सूप सुभाए, सार सार को गहीर है तोथा दे उड़ाए अन्नाडू. ఎవరన్నారు, कबीर दास ने कहा था. आचरण की शुद्धता के लिए जो संत दर्शन के निर्माणकारी तत्व, दो तत्व माने जाते हैं. एक आचरण की शुद्धता, एक और है मन की पवित्रता. यहाँ पर देखिए, और विधि निषेध का सम्यक ज्ञान किनसे संभव होता है, गुरु से संभव होता है. सही जवाब यहां पर देखिए. हम आगे बढ़ते हैं. संत मत या कबीर पंथ में धार्मिक पक्ष ये हैं అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. संत मत या कबीर पंथ में धार्मिक पक्ष ये हैं, विधि निषेध है, गुरु है, नामस्मरण है और उपरयुक्त सभी. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ మనం చదువుతూ ఉంటేనే ఒక రకంగా మనము ఏదైతే అధ్యయనం చేశామో అదేమిటి, అది మనకు ఒక ఏమిటి తొందరగా గుర్తుకు వచ్చే విధంగా ఉండాలి. దాన్ని ఏమంటారు, ఒక శాస్త్రీయ ప్రశ్నల రూపకల్పన అంటారు. ఆప్షన్స్ की दृष्टि से ये विधि निषेध है और गुरु है, नामस्मरण है, तीन है. यहाँ पर देखिए, ये तीन कबीर पंथ में या संत मत के धार्मिक पक्ष माने जाते हैं. ये तीन है, उपयुक्त सभी सही जवाब है. कबीर का दर्शन इनकी अनुभूतियों को मिलाकर सुसंगठित है. कबीर का दर्शन इनकी अनुभूतियों को मिलाकर सुसंगठित है. ఆప్షన్ చూడండి, ఇక్కడ
మొత్తం టోటల్ కబీర్ యొక్క ఫిలాసఫీ किन पर निर्भर है, किन किन तत्वों पर निर्भर है? उपनिषद हैं। उपनिषदों का अध्ययन उन्होंने नहीं किया था। जो कुछ उनको ज्ञान प्राप्त हुआ है सत्संग के द्वारा प्राप्त हुआ है। अंते कदा संतों का दर्शन क्या है? यहाँ पर देखिए, कागज लेकी पर निर्भर नहीं है। संतों का दर्शन या कबीर का दर्शन क्या है? कागज की लेकी पर निर्भर नहीं है और कागज की लेकी पर आधारित ना होकर क्या है? आंकिन देखी पर निर्भर है कबीर का दर्शन या कबीर का मत है। यहाँ पर देखिए, ये उपनिषद है। यहाँ पर ऑप्शन से भारतीय षड दर्शन और बौद्ध धर्म है। तीसरा सूफी एवं नाथ संप्रदाय है। और यहाँ पर देखिए उपरिक्त सभी हैं। इसमें देखिए उपनिषद, भारतीय षड दर्शन और बौद्ध धर्म का प्रभाव है कबीर के दर्शन पर। उपनिषदों का प्रभाव है कबीर के दर्शन पर। सूफी और नाथ संप्रदाय का प्रभाव पड़ा था कबीर के दर्शन पर। यहाँ पर उपरिक्त सभी, ये उपरिक्त सभी सही जवाब है। यहाँ पर देखिए చూసారా, ఇవి గుర్తుపెట్టుకుంటే సింపుల్గా మనకు కబీర్ యొక్క ఫిలాసఫీని ఒకసారి అధ్యయనం చేసినంత సమానము. అలా ఉన్నాయి మన టెస్ట్ సిరీస్లోని ఆప్షన్స్ కూడా. एक और प्रश्न यहाँ पर 15वां, कबीर के दर्शन में इन तत्वों की अहम भूमिका है। कबीर के दर्शन में इन तत्वों की अहम भूमिका है। ब्रह्मा, यहाँ पर देखिए, जीव, माया, जगत, उपरिक्त सभी। చూసారా, कबीर के दर्शन में क्या है? ब्रह्मा की अहम भूमिका है, जीव की अहम भूमिका है, माया की अहम भूमिका है या जगत की अहम भूमिका है या उपरिक्त सभी हैं. ఇది చూస్తే మళ్ళీ మనకు కబీర్ యొక్క ఫిలాసఫీ మొత్తం గుర్తుకొస్తున్నది ఇక్కడ. ఎందుకనగా कबीर के दर्शन में क्या है? चार तत्व की अहम भूमिका है। ब्रह्मा के बारे में और जीव के बारे में, माया के बारे में, जगत के बारे में, और उन्होंने विस्तार रूप से क्या है अपने उपदेशों के माध्यम से बताने का प्रयास किया था. अपनी वाणी के द्वारा किसने? कबीर ने. और उसी को हम ले सकते हैं, कौन से शब्द के रूप में हम ले सकते हैं? कबीर के दर्शन के रूप में हम ले सकते हैं. देखिए, ఈ దర్శనం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నది అనగా సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. आंकिन देखी की नींव पर आधारित है. किनका दर्शन? कबीर का दर्शन है. कबीर का दर्शन क्या है? यहाँ पर कागज की लेकी पर आधारित नहीं है, आंकिन की देखी की नींव पर निर्भर है कबीरदास का दर्शन. यहाँ पर देखिए. और 16वां देखिए, ब्रह्मा और जीव. ఇంత ప్రశ్న చూడండి, ఇక్కడ ఈ ప్రశ్నలోనే ఎంతో విశ్లేషణాత్మకత ఉన్నది. మీకు చెప్పాను ఒకసారి ఏమిటి, ప్రశ్నలు ఎప్పుడు ఏమిటి? కొత్తవే. ప్రశ్నలు ఎప్పుడు కొత్తవే, ఆన్సర్స్ మాత్రమే పాతవి. మరి ఆ కొత్త ప్రశ్నలను తయారు చేసే విధానాన్ని మా శ్రీవీణ హిందీ అకాదమీ ఒక మంచి విశ్లేషణాత్మకత, మంచి పరిశోధనాత్మక పద్ధతిలో ఆ ప్రశ్నల యొక్క సరళిని తయారు చేస్తూ మేము మీకు ఈ టెస్ట్ సిరీస్ను అందిస్తున్నాము. ఈ ప్రశ్న చూడండి, ఇక్కడ బ్రహ్మ ఔర్ జీవ్ जल और लहर के समान कहने को तो अलग अलग है. ప్రశ్న చూడండి, ప్రశ్నలోనే మనకు దాదాపుగా అద్వైతవాది దర్శన్ మొత్తం కూడా అర్థమవుతా ఉన్నది. చూడండి ఇక్కడ, लेकिन है तो एक ही. यहाँ पर देखिए, वास्तव में देखिए, जल और लहर ये दोनों को क्या है, हम लोग क्या है अलग अलग रूप में ले सकते हैं. कहने के लिए अलग अलग है ये जल और लहर, लेकिन क्या है एक ही है, एक ही है, वही जल है. यहाँ पर देखिए, दोनों में कोई अंतर नहीं है. या कौन सा दर्शन है? ఏమిటి ప్రశ్న? మనలో ఒకసారి చూద్దాం. ब्रह्मा और जीव जल और लहर के समान कहने को तो अलग अलग है, लेकिन है तो एक ही.
दोनों में कोई अंतर नहीं है, यह कौन सा दर्शन है? ప్రశ్న చూడండి ఇక్కడ. అప్పుడు देखिए ఆప్షన్ చూద్దాం. मध्वाचार्य का द्वैतवादी दर्शन, शंकराचार्य का अद्वैतवादी दर्शन, जायसी का सूफी दर्शन, रामानंद जी का రామానంది సంప్రదాయ है. చూడండి ఆప్షన్ చూడండి ఇక్కడ. సింపుల్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఏమిటి ఏమిటి శంకరాచార్య అద్వైతవాది దర్శనం కనిపిస్తూ ఉంటుంది. ద్వై నహీ హై. यहाँ पर देखिए अद्वै सिंपल का రెండు కాదు ఒకటే सिंपल. ब्रह्मा और जीव ये दोनों अलग अलग नहीं है, ये दोनों क्या है? एक ही है. इस तत्व पर बल देने वाला जो दर्शन होता है शंकराचार्य का अद्वैतवादी दर्शन के रूप में हम लोग ले सकते हैं. 17वां देखिए ब्रह्मा और जीव दोनों में इसके कारण ही अंतर का भाषित होता है. ప్రశ్న చూడండి కొద్ది కాన్సంట్రేషన్ చేయాలి ఇక్కడ. ఓవర్లుక్ పనికిరాదు మనకి ఎప్పుడు కూడా. ఏమిటి? బ్రహ్మ और जीव दोनों में इसके कारण ही अंतर का. ఏమిటి? బ్రహ్మ మరియు జీవ్ ఏమిటి? ఈ రెండింటిలో దీని కారణాన ఆ రెండింటిలో ఏ రెండింటిలో బ్రహ్మ మరియు జీవులో ఏమిటి అంతర్ డిఫరెన్స్ అని అనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు వేరు వేరు అనే భావం మనకు కలుగుతూ ఉంటుందట. దేని ద్వారా అది అనగా नामस्मरण के द्वारा या नामस्मरण के कारण, गुरु के उपदेश के कारण और माया के कारण और यहाँ पर विधि निषेध के कारण. ప్రశ్న చూడండి. ప్రశ్నను అర్థం చేసుకుంటూనే ఇక్కడ ఆన్సర్ చేయాలి. ఆన్సర్ మీకు తెలుసు కానీ ప్రశ్న తెలియదు. ప్రశ్నలు ఎప్పుడు కొత్తవే, ఆన్సర్స్ అనేవి పాతవి. ఎప్పుడు గమనించండి మీరు. ఇక్కడ చూడండి బ్రహ్మ और जीव दोनों में इसके कारण ही अंतर का भाषित होता है. ఇది यहाँ पर देखिए. చూడండి ఇక్కడ ఎంత మంచి పద ప్రయోగం అక్కడ చూడండి. మిమ్మల్ని అందరినీ కూడా ఒక విధంగా కన్ఫ్యూజ్లో నెట్టేటువంటి పదం అన్నమాట. यहाँ पर देखिए ఏమిటి రైట్ ఆన్సర్కి ఏమిటి? మాయాకే కారణ్. ఏమిటి? మనలో ఉన్న మాయ వలన మాత్రమే, మాయ అనే కారణం చేత బ్రహ్మ వేరు, జీవ్ వేరు, ఆ రెండింటిలో భేదం ఉన్నది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. దీని గల కారణం ఏమిటి? మాయా. మరి దీన్ని దూరం చేస్తే ఏమిటి? ఈ రెండు ఒక్కటవుతాయి. అప్పుడు అక్కడ అద్వైత భావం ఉంటుంది. సింపుల్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా? రైట్. ఉస్కే బాద్ మే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను మీకు. మీపై ఒకేసారి ప్రిపరేషన్ పరమైన ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రతిరోజు వీడియోలు, టెస్టులు అప్లోడ్ చేయడం అనేది మా యొక్క ప్రత్యేకత, మా యొక్క విశేషత. వీటిని మీరు క్రమం తప్పకుండా వీడియోల వారీగా, టెస్టుల వారీగా ప్రిపరేషన్ కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళండి. లక్ష్యానికి చేరువవుతూ వెళ్ళండి. और कबीर ने अपनी भक्ति भावना में जीव और ब्रह्मा के संबंध में अनेक प्रतीकों का प्रयोग किया है. ये प्रतीक इन संबंधों को निरूपित करते हैं. क्वेश्चन చూడండి ఎంత బాగుందో. कबीर ने अपनी भक्ति भावना में जीव और ब्रह्मा के संबंध में अनेक प्रतीकों का प्रयोग किया है. ये प्रतीक इन संबंधों को निरूपित करते हैं. చూసారు అక్కడ कबीर की भक्ति भावना में क्या है? अनेक प्रकार के प्रतीकों का प्रयोग किया था. उन्होंने जीव को क्या माना था अपने भक्ति भाव के अंतर्गत, या ब्रह्मा को क्या माना था? यहाँ पर देखिए एक संदर्भ में क्या है? जीव को पत्नी माना था, जीव को प्रेयसी माना था, जीव को यहाँ पर सेवक माना था, जीव को यहाँ पर देखिए क्या माना था? यहाँ पर दुल्हन भी माना था, जीव को. और यहाँ पर देखिए ब्रह्मा को, ब्रह्मा कौन थे कबीर की दृष्टि में या कबीर की भक्ति भावना में? ब्रह्मा कौन थे? निर्गुण ब्रह्मा है, निराकार ब्रह्मा है या निर्विकार ब्रह्मा है, अगोचरणीय ब्रह्मा है, सर्वत्र व्यापी है, घट घट व्यापी है. इनको कबीर ने अपनी भक्ति भावना के अंतर्गत क्या माना था? ब्रह्मा को पति के रूप में माना था, या प्रिय के रूप में माना था, या प्रियतम रूप के माना था,
या स्वामी के रूप में माना था और సేవ్య की భావన से भी माना था. ఇన్ని ప్రతీకలు ఉపయోగించాడు కబీర్ తన యొక్క భక్తి భావనలో. మరి ఏమిటి ये प्रतीक इन संबंधों को निरूपित करते हैं. यहाँ पर देखिए ऑप्शंस देखिए, यहाँ पर माता पिता का संबंध है, स्वामी दास अन्नाड, प्रेयसी प्रियतम का संबंध है, पति और पत्नी का संबंध है, उपयुक्त सभी हैं. ఇందులో ఏ ఆప్షన్ కూడా మనము పక్కన పెట్టే విధంగా లేదు. ఈ ప్రశ్న యొక్క ఉద్దేశం ఏమిటంటే నా కాన్సెప్ట్ ప్రకారంగా మళ్ళీ మీకు ఒకసారి కబీర్ దాస్ యొక్క భక్తి భావనను స్మరణకు తెచ్చే అవకాశం ఇవ్వాలి మీకు అనే ఉద్దేశంతో ఈ ప్రశ్న నేను మీకు తయారు చేయడం జరిగింది. అప్పుడు దేఖియే ఈ ప్రశ్నలన్నీ కూడా శ్రీవీణ అకాదమీ వారి యొక్క సొంతము. ఎందుకనగా ఇది ఎప్పటికీ ఉంటుంది. దిస్ ఈస్ ఓకేనా, ఇది మా సొంతం అని చెప్పడానికి ఒక నిదర్శనం అన్నమాట. ఇది మా సొంతము, చూచిరాత కానే కాదు, చేతి రాత అంతకన్నా కాదు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. यहाँ पर देखिए और उसके बाद में यहाँ पर देखिए स्वामी दास हैं, एक प्रतीक हैं. स्वामी कौन है यहाँ पर? ब्रह्मा. यहाँ पर देखिए दास कौन है? यहाँ पर जीव हैं. प्रेयसी कौन है? यहाँ पर ब्रह्मा, निर्गुण ब्रह्मा, निराकार ब्रह्मा, निर्विकार ब्रह्मा. नहीं, यहाँ पर देखिए ये प्रेयसी कौन है? यहाँ पर प्रेयसी कौन है? जीव है. प्रेयसी कौन है? यहाँ पर जीव हैं. यहाँ पर देखिए और प्रियतम कौन है? यहाँ पर निर्गुण ब्रह्मा, निराकार ब्रह्मा, निर्विकार ब्रह्मा है. यहाँ पर देखिए ये यहाँ पर पति कौन है? पति कौन है? यहाँ पर निर्गुण ब्रह्मा, निराकार ब्रह्मा, निर्विकार ब्रह्मा. यहाँ पर देखिए ये पत्नी कौन है? यहाँ पर देखिए पत्नी कौन है? जीव है. यहाँ पर साधना के मार्ग में यहाँ पर देखिए जीव हम क्या है? पत्नी के रूप में, प्रेयसी के रूप में, जीव के रूप में. यहाँ पर प्रेयसी के रूप में भी माना था. किसने? कबीर दास ने. किसको? जीव को. यहाँ पर देखिए कन्फ्यूज असले కావద్దు మీరు. ఇంకా ఏమన్నాడు తెలుసా? ब्रह्मा को क्या है? दुल्हा माना था. दुल्हा माना था ब्रह्मा को. किसने? कबीर ने. कौन सी भावना के अंतर्गत? अपनी भक्ति भावना के अंतर्गत है. यहाँ पर ब्रह्मा दूल्हा है तो निर्गुण ब्रह्मा दूल्हा है तो जीव किसके समान है? यहाँ पर दुल्हन के समान है. यहाँ पर देखिए अंटे इन दोनों के जो मिलन से जो प्रेम उत्पन्न होता है और उस संदर्भ में क्या है? कबीर दास ने कौन सी भक्ति भावना को क्या है यहाँ व्यक्त करने का प्रयास किया था? माधुर्य भक्ति भाव को उन्होंने क्या है వ్యక్తి करने का प्रयास किया था. ये बहुत बहुत ఇంపార్టెంట్. ఇలా చదవాలి మనము. ఇదే దీన్ని అంటారు ఇక్కడ పరిశోధనాత్మక పద్ధతిలో అధ్యయనం అంటారు, విశ్లేషణాత్మక పద్ధతిలో అధ్యయనం అంటారు, ఇక్కడ సూక్ష్మ అధ్యయనం అంటారు. ఈ విధంగా ప్రిపేర్ అయితే ఒక్క జేలే కాదండి, ఏదైనా యూజీసీ నెట్ అయినా తర్వాత సెట్ అయినా ఏదైనా సాధ్యము. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మళ్ళీ ఒకసారి మన శ్రీవీణ యాప్ యొక్క విశేషత గురించి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రతి క్లాస్ అనంతరము ప్రింటెడ్ నోట్స్ మరియు సంబంధిత టాపిక్ పై విభిన్న కోణాలలో వచ్చే ప్రశ్నలతోని ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అందించడము మా ప్రత్యేకత. మీరు మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. శాస్త్రీయ ప్రశ్నల రూపకల్పన ఉంటుంది మా యొక్క టెస్ట్ సిరీస్లో. ఎందుకంటే మీకు తెలుసు, ఎందుకనగా మీరు వివిధ విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో మీరు పీజీని పూర్తి చేశారు, క్యాంపస్లో వండుకుంటూ పీజీని పూర్తి చేశారు, గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలలో మీరు పీజీని పూర్తి చేశారు, మహామహుల యొక్క లేదా ప్రొఫెసర్స్ యొక్క క్లాసులు విన్నారు, అద్భుతమైనటువంటి క్లాసులు మీరు విని ఉన్నారు క్యాంపస్లో పీజీ చేసేటప్పుడు. మరి మీకు తెలుసు, మరి మన యాప్లో ఏ పద్ధతిలో ఉంది మీరందరూ విశ్లేషణ చేయగలరు. నాకు ఇప్పటికి కూడా కొద్దిమంది నా బ్యాచ్లో రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, వారి యొక్క ఫీడ్బ్యాక్ చాలా నాకు ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నది. అంటే మీరు ఏది విశ్లేషణాత్మకత, ఏది పరిశోధనాత్మక అధ్యయనము, ఏది సూక్ష్మ అధ్యయనము అనేది దృష్టి అందించుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ను
కొనసాగించుకోండి. ఎందుకనగా మీకు చెప్పాను, గతంలోనే చెప్పాను, 117 పోస్టులండి. 117 పోస్టులంటే మామూలు విషయం కాదండి. నేను అనుకుంటాను కేవలము జేఎల్ హిందీ ఉద్యోగార్థులకేనేమో ఈ నోటిఫికేషన్ జారీ చేసింది టీఎస్పీఎస్సీ వారు అని అనుకుంటా ఉంటాను. ఎన్ని పోస్టులండి! అన్ని పోస్టులు దాదాపుగా నభూతో నభవిష్యత్ నోటిఫికేషన్గా చెప్పుకునవచ్చును. ఏ పోస్టుల యొక్క దృష్టితోని హిందీ జేఎల్ పోస్టుల విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషను నభూతో నభవిష్యత్ నోటిఫికేషన్గా చెప్పుకునవచ్చును. ఇలాంటి నోటిఫికేషన్ గతంలో రాలేదు, హిందీ పరముగా గతంలో రాలేదు, భవిష్యత్తులో కూడా రాదు అని నేను బల్లగుద్ది చెప్పగలను. ఇంతటి సువర్ణ అవకాశాన్ని మీరు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక మంచి మార్గదర్శనాన్ని తీసుకుని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇలాంటి అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు. कबीर ने अपनी भक्ति भावना में जीव మళ్ళీ గత ప్రశ్నలోనే ఇంకో ప్రశ్నను కూడా మనం తయారు చేసుకున్నామండి. చూడండి, कबीर ने अपनी भक्ति भावना में जीव और ब्रह्मा के संबंध में अनेक संबंधों के प्रतीकों का प्रयोग किया था उसने अपनी भक्ति भावना में। इनमें से पति पत्नी के संबंधों का प्रतीक सर्वश्रेष्ठ माना था, यहाँ पर देखिए, और इसी में उन्होंने अपने माधुर्य भाव को व्यक्त किया है. ఎందుకు మరి केवल पति पत्नी के संबंधों का प्रतीक सर्वश्रेष्ठ माना था अपनी भक्ति भावना के अंतर्गत, अपनी निर्गुण भक्ति भावना के अंतर्गत किसने? कबीर दास ने. यहाँ पर देखिए ఆప్షన్ చూడండి, ఎంత చూడండి, ఇక్కడ दाम्पत्य भाव में प्रेम की पूर्णता होती है, दाम्पत्य भाव में प्रेम की अपूर्णता होती है, माधुर्य भाव में प्रेम की अपूर्णता होती है, नवधा भक्ति में प्रेम की अपूर्णता होती है. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ ప్రశ్నను అవలీలగా చేయవచ్చును. అవలీలగా ఈ ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించడమేనండి, గుర్తించడమే. వస్తునిష్ట ప్రశ్నల యొక్క జవాబులు రాయాల్సిన అవసరం లేదు, గుర్తిస్తే సరిపోతుంది. ఇక్కడ అప్పుడు देखिए ఏమిటి మరి ఇక్కడ दाम्पत्य भाव में प्रेम की पूर्णता होती है, दाम्पत्य भाव में प्रेम की अपूर्णता, माधुर्य भाव में प्रेम की अपूर्णता, నవధా భక్తి మే ప్రేమికి అపూర్ణత. చూస్తే సింపుల్ అనిపిస్తూ ఉంది, ఎందుకంటే మీరందరూ కూడా ఏమిటి కొద్దిగా మా కాన్సెప్ట్లోకి వచ్చినారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏమిటి ఫస్ట్ ఆప్షన్ రైటా ఇక్కడ? दाम्पत्य भाव में प्रेम की पूर्णता. यस, सही जवाब यहाँ पर देखिए, दाम्पत्य भाव में ప్రేమ की పూర్ణత होती है. यहाँ पर देखिए, అందుకే కబీర్ ने ఏమన్నాడు తన భక్తి భావనలో, జీవ్ और ब्रह्मा का जो संबंध है, यहाँ पर देखिए जीव అంటే ఇక్కడ ఏమిటి? साधक है. यहाँ पर ये ब्रह्मा साध्य के रूप में हम ले सकते हैं, साधना के मार्ग पर. देखिए ఈ జీవు పోయి చివరికి ఎందులో కలవాలి? ब्रह्माలో కలవాలి. यहाँ पर देखिए, और उनके बीच में जो है यहाँ पर कब इनका मिलन कब होता है, ये दोनों कब एक हो जाते हैं? यहाँ पर देखिए మరి అక్కడ ఏమిటి అనగా ఇంకా కొద్దిగా డీప్గా పోయే అవకాశం ఉంది, కానీ सीमित समय की दृष्टि से मैं आगे बढ़ना चाहता हूँ, जल्दी आगे बढ़ना चाहता हूँ, इसलिए. और यहाँ पर देखिए पति पत्नी है. यहाँ इस जीव ब्रह्मा में पति कौन है? यहाँ पर ब्रह्मा. पत्नी कौन है? यहाँ पर जीव हैं. और ये दोनों कब? यहाँ पर देखिए एक विवाह के माध्यम से, एक प्रकार से ये दोनों, इन दोनों का मिलन होता है, या ये दोनों एक हो जाते हैं एक माध्यम से, एक साधन से. यहाँ पर देखिए उनमें एक होने के बाद उसमें देखिए एक प्रकार से दाम्पत्य भाव भी उनके संबंध में होता है. यहाँ दाम्पत्य भाव है, इसमें प्रेम की पूर्णता होती है. दाम्पत्य भाव में मिलने वाले प्रेम से क्या है? एक प्रकार से पूर्णता होती है. ये दोनों अलग हो जाते हैं, इसी में क्या है? अद्वैतवादी दर्शन दिखाई पड़ता है. ये सही जवाब यहाँ पर देखिए. ఇలా విశ్లేషణాత్మక ప్రశ్నల సరళి కేవలం మా శ్రీవీణ హిందీ అకాదమీ వారిది అని నిస్సందేహంగా చెప్పుకునవచ్చును. उसके बाद में देखिए, संत मत या कबीर पंथी के अनुसार यह सत्य के विपरीत ब्रह्म का जाल फैलाने वाली है. చూడండి ఎంత ప్రశ్న, చూడండి ఎలా బాగుందో చూడండి. సంత మత్
या कबीर पंथ के अनुसार यह सत्य के विपरीत ब्रह्म का जाल फैलाने वाली है. या ऑप्शन जो निकला निर्गुण ब्रह्मा है, जीव है, మాయా है और జగత్. ఆప్షన్ చూడండి ఎంత పరేషాన్గా ఉన్నాయో. పరేషాన్గా ఉన్నాయా? లేవు. ప్రశ్న మాత్రమే కొద్దిగా పరేషాన్గా ఉంది ఇక్కడ. यहाँ पर देखिए निर्गुण ब्रह्मा है, जीव है, माया है, जगत है. संत मत या कबीर पंथ के अनुसार सत्य के विपरीत. किसके विपरीत? सत्य के विपरीत. यहाँ तथ्य, तथ्य అనవచ్చు, सत्य. ఇక్కడ यहाँ पर देखिए सत्य के विपरीत या तथ्य के विरुद्ध ब्रह्म का जाल, ब्रह्म का जाल, ब्रह्म అనే వలను यहाँ पर देखिए వ్యాపింపజేసేదట. ఏమిటట? బ్రహ్మ అనే వలను వేసేది ఇక్కడ ఏమిటట? కబీర్ పంథ్కి అనుసార్ ఏమిటి ఇక్కడ? माया. सही जवाब है. यहाँ पर देखिए किसके विपरीत? सत्य के विपरीत. यहाँ पर ऐसा ही जवाब है. మళ్ళీ ఒకసారి మా విశేషత మళ్ళీ మీకు ఎందుకు చెప్తున్నాననగా మీరు ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి అని ఒక సదుద్దేశంతోనే తప్ప మరో ఉద్దేశం లేనే లేదు. మన శ్రీవీణ హిందీ అకాదమీ యాప్ ద్వారా రికార్డెడ్ మరియు లైవ్లో ఎప్పటికప్పుడు తాజా వీడియోలు నేను యాప్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకటి మీకు ముందే చెప్పాను, నేను మా దగ్గర జరిగేటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ని అనుసరించి వాళ్ళకుండే టైం టేబుల్ను అనుసరించి మీరు ఒక విధంగా ఆఫ్లైన్ సిస్టంలోనే కోచింగ్ తీసుకుంటున్నారు అని ఒక కాన్సెప్ట్ తీసుకురావడానికి నేను ఆ రోజువారీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలు ఎలాంటి అనగా మీకు తెలుసు ఇక్కడ హిందీ సాహిత్య की इतिहास में क्या है, एक उक्ति है, गागर में सागर भरने वाली उक्ति को चरितार्थ करने वाले कवि कौन थे? यहाँ पर हिंदी साहित्य के इतिहास में रीतिकाल के अंतर्गत कौन थे? यहाँ पर बिहारी लाल थे. वो गागर में सागर भरने वाली उक्ति को चरितार्थ करने वाली अकादमी कौन? यहाँ पर श्रीवीणा हिंदी अकादमी है. इसमें कोई संदेह नहीं है. यहाँ पर देखिए अत्यंत శాస్త్రీయ విశ్లేషణ మా యాప్ యొక్క సొంతము. మంచి అకాడమిక్ పరమైన బ్యాక్గ్రౌండ్తో కంటెంట్ను రాయడం అనేది మా శ్రీవీణ హిందీ అకాదమీ వారి సొంతము. లోతైన అధ్యయనము మా లక్ష్యము. రాబోయే క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా దాని ప్రకారముగా దానికి తగ్గట్టుగా రోజువారీగా తాజా వీడియోలతోని మీ ముందుకు రావడం అనేది శ్రీవీణ హిందీ అకాదమీ వారి యొక్క విశేషత లేదా ప్రత్యేకత. 21 यहाँ पर देखिए संत मत या कबीर पंथ में नारी के रूप में इसका मानवीकरण किया गया है जो ठगनी है और डाकिनी है. यहाँ पर देखिए संत मत या कबीर पंथ में नारी के रूप में इसका मानवीकरण किया गया है जो ठगनी है और डाकिनी है. यहाँ पर देखिए చూడండి ప్రశ్న ఎంత బాగుందో. यहाँ पर देखिए ऑप्शन देखिए जीव है, जगत है, ब्रह्मा है, माया है. यहाँ पर देखिए इसमें कौन सा? संत मत या कबीर पंथ में नारी के रूप में इसका मानवीकरण किया गया. किसका? नारी के रूप में किसका मानवीकरण किया गया है? जीव है या जगत है, ब्रह्मा या माया. हाँ यहाँ पर ఇది కూడా చూడాలి. ఇక్కడ जो ठगनी है और डाकिनी है. నారీ की నింద అనేది సంతమతి యొక్క ఒక విశేషతగా చెప్పుకోవచ్చును. మరి నారీకి నింద नारी की निंदा को इन्होंने ले लिया था अपनी बानी के अंतर्गत. कहाँ से ले लिया था? उन्होंने नाथ संप्रदाय से ले लिया था. देखिए और यहाँ पर देखिए ऑप्शंस क्या है? यहाँ पर माया सही जवाब है. यहाँ पर देखिए माया. यहाँ पर देखिए नारी के रूप में इसका मानवीकरण किया गया है. किसका? माया का, जो ठगनी है और डाकिनी है. ఇలాంటి ప్రశ్నలు మనం అధ్యయనం చేయాలి, ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. మరి సార్ కాంబో ఆఫర్ గురించి చెప్తా ఉన్నాడు. మరి శ్రీవీణ హిందీ అకాదమీ యాప్లో కేవలం పేపర్ 2 మాత్రమే కనిపిస్తుంది, పేపర్ 1 కనిపిస్తలేదు కదా సార్ చాలామంది అడుగుతూ ఉన్నారు. మీరు ఎలాంటి సందేహాలకు లోను కావకూడదండి. ఈ కాంబో ఆఫర్ అనేది ఎలా యాక్టివేట్ అవుతుంది చాలా బాగా గమనించండి. ఇక్కడ మీరు ప్లే స్టోర్ నుంచి మా యాప్ను అంటే శ్రీవీణ హిందీ అకాదమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసుకుంటే ఏమిటి, జేఎల్ హిందీ పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ సంబంధించిన పేపర్ 1, తర్వాత పేపర్ 2 కూడా అంటే అంటే పిఈ సిలబస్ లేదా మన కన్సర్న్ సిలబస్ ఏది ఉందో దానికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కాంబో ఆఫర్ మీరు ఏం చేయాలి, పర్చేజ్ చేయండి. ముందుగా పర్చేజ్ చేసిన తర్వాత ఏమిటి, పేపర్ 1 లింక్ను మీకు నేను పంపిస్తాను. పేపర్ 1 యాప్కు సంబంధించిన లింక్ను మీకు పంపిస్తాను. ఆ లింక్ ప్రకారంగా మీరు ఆ పేపర్ 1కు సంబంధించినటువంటి హరీష్ అకాదమీ వారి యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. మీరు అందులో ఏమి పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా మా సోదర సంస్థ వారి యొక్క యాప్ కనుక మీరు ఏం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. నా యొక్క ప్రత్యేక శ్రద్ధతోని మీ అందరికీ కూడా ఇంకా ఒక నాణ్యమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఏమిటి కోచింగ్ ఇవ్వాలి, మంచి కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నా ప్రత్యేక శ్రద్ధతో నేను మీకు అది అందిస్తున్నాను. మరి యాప్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మేము యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఇందులో 1896 వీడియో లెక్చర్స్ ఉన్నాయండి. అద్భుతమైన వీడియో లెక్చర్స్ ఉన్నాయి, టాపిక్ల వారీగా మీరు చూడండి. అంతేకాదు 568 ఆన్లైన్ టెస్టులు ఉన్నాయండి అందులోని. అంతేకాదు మరి పేపర్ 2కు సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా ఇందులో ఉంటుంది. బాగా గమనించి, పేపర్ 2 టెస్ట్ సిరీస్ శ్రీవీణ హిందీ అకాదమీలో ఉంటుంది. ఇది బాగా గమనించండి. ఇదంతా అంటే ఒక్కటి ఏమిటంటే శ్రీవీణ హిందీ అకాదమీ వారి పేపర్ 2 వీడియో లెక్చర్స్ తప్ప అన్నీ మీకు వస్తాయండి. ఇప్పటికే మా యాప్లో జాయిన్ అయిన వారికి ఈ కాంబో ఆఫర్ తీసుకోవాల్సిన అవసరము లేదు. ఆల్రెడీ మీకు ఇందులోనే భాగంగా ఉంది ఈ కాంబో ప్యాక్ అంతా కూడా. కాబట్టి మీరు ఏమిటి ఈ కాంబో ఆఫర్ను తప్పనిసరిగా ఏమిటి ఉపయోగించుకునే ప్రయత్నము చేయండి. 22 संतमत या कबीर की निर्गुण भक्ति साधना में, संतमत या कबीर की निर्गुण भक्ति साधना में माया के निवारण के साधन. ఇప్పటిదాకా మనం చూసాం ఏమిటి, మరి ఈ यहाँ पर देखिए माया के निवारण के साधन क्या है. कबीर की निर्गुण भक्ति साधना के अंतर्गत यहाँ पर देखिए सत्संग है, प्रेम और भक्ति है, और तीसरा यहाँ ब्रह्मा से मिलने की इच्छा और उपरिक्त सभी हैं. यहाँ पर देखिए ఇవి మూడు ఇక్కడ చూడండి, సత్సంగ హే, ప్రేమ और భక్తి है, ब्रह्मा से मिलने की इच्छा है, उपरिक्त सभी. చూస్తా ఉంటే ఏమిటి, सत्संग भी एक माया के निवारण संबंधी साधन के रूप में हमको दिखाई दे रहा है, और प्रेम और भक्ति भी ब्रह्मा से मिलने की इच्छा, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కనుక 3 यहाँ पर देखिए तीसरा उपरिक्त सभी सही जवाब है. यहाँ पर देखिए ప్రశ్న చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పూర్తిగా హిందీ పరమైన అకాడమిక్ విద్యార్హతల నేపథ్యం కలిగి విభిన్న కోణాలలో ప్రశ్నల సరళిని స్పృశిస్తూ జేఎల్ టార్గెట్తో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మా శ్రీవీణ హిందీ అకాదమీ వారి సొంతము. ఇది బాగా గమనించండి. మీరు మళ్ళీ ఎందుకు చెబుతున్నానో మీరు మళ్ళీ ఒక్కసారి విశ్లేషణ దృష్టితోని చూసే ప్రయత్నము చెయ్యండి. 23 संत मत या कबीर की निर्गुण भक्ति साधना के ये प्रमुख तत्व हैं. చూడండి ప్రశ్న చూడండి, బాగా చూడాలి, ఇక్కడ గమనించండి. संत मत या कबीर की भक्ति साधना में क्या उनकी निर्गुण भक्ति साधना के प्रमुख तत्व हैं. ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఆప్షన్స్ భక్తి और साकार हैं, योग और निस्सार हैं, भक्ति और योग हैं, ब्रह्मा और जीव की पृथकता. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ చూడండి ప్రశ్న కంటే ఆప్షన్సే ఇక్కడ అద్భుతంగా అనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, భక్తి और साकार हैं, योग और निसार हैं, भक्ति और योग हैं, ब्रह्मा और जीव की पृथकता. ఇది చూస్తూ ఉంటే ఏమిటి, ఇక్కడ कबीर की निर्गुण भक्ति साधना के प्रमुख तत्व हैं. भक्ति है, साकार नहीं है, योग तो है, निस्सार तो नहीं है, भक्ति है और योग है, బ్రహ్మ और జీవ్ కి పృథకత नहीं है. यहाँ पर देखिए అపృథకత కనుక ఉన్నట్లయితే ఇది ఏమిటి రైట్ ఆన్సర్ అయ్యేది. అపృథకత ఉంటే, కానీ పృథకత ఉంది కనుక వేరు. అంటే ఇక్కడ ద్వైతవాదం ఉంది, ఇందులో ద్వైతవాదం ఉంది.
అప్రూతకత ఉన్నట్లయితే ఏమవుతుంది అక్కడ? అప్రూతకత వేరు ఏమిటి? వేరు వేరు కాదు, ఒక్కటైన భావన అప్రూతకత. ఏ పృథకత అంటే వేరు వేరు అన్నమాట ఇక్కడ. కనుక ద్వైతవాదం ఉంది, ఇది కాదు. కనుక ये सही జవాబు హై భక్తి और योग बहुत ఇంపార్టెంట్ है. మరి ఏమిటి? ఒక్కసారి చూడండి, మా యొక్క ఫ్రీ శాంపిల్ ప్రింటెడ్ రన్నింగ్ నోట్స్ను చూడండి. మా యాప్ను డౌన్లోడ్ చేసుకుని మా యొక్క శాంపిల్ ప్రింటెడ్ రన్నింగ్ నోట్స్ను చూడండి. ప్రింటెడ్ నోట్స్ను శాంపిల్ కూడా మేము ప్రవేశపెడుతున్నాము. అది చూడండి ఒకసారి, మా యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. మరి ఫ్రీ ఆన్లైన్ టెస్టులు ఏ విధంగా ఉంటున్నాయి అనేది కూడా చూసే ప్రయత్నం చేయండి. మా యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఒక 2-3 టెస్టులు, ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మేము అందులో ప్రవేశపెడుతూ అందులో పోస్ట్ చేస్తున్నాం. అది రాసే ప్రయత్నం చేయండి. మరి ఏమిటి? మా యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ కూడా, అంటే ఫ్రీ శాంపిల్ ప్రింటెడ్ రన్నింగ్ నోట్స్ను శాంపిల్ చూడండి, ఫ్రీ ఆన్లైన్ టెస్టులు కూడా రాయండి, ఫ్రీ డెమో క్లాసును కూడా వినే ప్రయత్నము చేయండి. చేసి ఒక నిష్కర్షను మీరు ఎంచుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నము చేయండి. 24 निर्गुण भक्ति साधना में कबीर की भक्ति इस रूप में व्यक्त हुई है. చూడండి ఎంత బాగుందో ప్రశ్న కొత్తది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆప్షన్ చూడండి. ఇక్కడ यहाँ पर देखिए, अवतारवाद है, बहुदेववाद है, रहस्यवाद है, సగుణవాद है. ప్రశ్న ఏమో చాలా కొత్తగా అనిపిస్తూ ఉన్నది. ఆప్షన్స్ మాత్రం మళ్ళీ పాతవే. చూసారా? అంటే ఇక్కడ ఏమిటి, ఒక అనలిటికల్గా మనం స్టడీ చేసినప్పుడు ఏమిటి, ఆప్షన్స్ అనేవి సింపుల్ అనిపిస్తూ ఉంటాయి. ఈజీగా మనం ఏమిటి వాటిని వేరు చేసుకుంటూ వెళ్ళవచ్చును. అంటే ఒక మైక్రో స్టడీ చేయాలి. అవగాహన పూర్ణమైనటువంటి అధ్యయనాన్ని కొనసాగిస్తూ మనం ప్రిపరేషన్ కనుక చేసినట్లయితే ఈ ఆప్షన్స్ను మనము ఏం చేయవచ్చును, విభేదీకరణ చేసుకుంటూ ఏమిటి చివరికి ఏమిటి ఏదైతే సూటబుల్ ఆన్సర్ ఉంటుందో దాన్ని గుర్తించే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ అవతారవాద నహీ హై और बहुदेववाद नहीं है, सगुणवाद नहीं. यहाँ पर देखिए रहस्यवाद, यहाँ पर देखिए रहस्यवाद सही జవాబు హై. यहाँ पर देखिए మళ్ళీ ఒకసారి చూడండి. ఇలాంటి శాస్త్రీయ ప్రశ్నల రూపకల్పన మా యొక్క టెస్ట్ సిరీస్ యొక్క విశేషత ఏమిటి, రోజువారీగా ఏమిటి టెస్ట్ సిరీస్లో భాగంగా రోజు 1-2 టార్గెట్ క్వశ్చన్స్ అండి. టార్గెట్ క్వశ్చన్స్తో కూడినటువంటి మేము టెస్టులు 1-2 రోజు అప్లోడ్ చేసుకుంటూ పోతూ ఉంటాము. మీరు ఏమిటి వాటిని అద్భుతంగా ఏమిటి ప్రాక్టీస్ చేసుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. 25 कबीर की भक्ति साधना के पक्ष में नाड़ी साधना, षड चक्र और सहज समाधि ये इसके अंतर्गत आते हैं. नाड़ी साधना, षड चक्र और सहज समाधि ये इसके अंतर्गत आते हैं. यहाँ पर देखिए भावात्मक रहस्यवाद है, अटयोग साधना है, सगुण एवं निर्गुण उपासना है, विधि निषेध है. ప్రశ్న చాలా బాగుంది, ఆప్షన్ కూడా చాలా బాగున్నాయి. కానీ మీకు ఇది సింపుల్, ఎందుకంటే మీరు మా యాప్ను ఫాలో అవుతున్నారు కనుక ఇవి మీకు సింపుల్గా అనిపిస్తూ ఉంటాయి. ఇస్మే कौन सा सही जवाब है? అటయోగ సాధన సహీ జవాబు హై. మరి ఇదండి మన ఈ క్లాసులో మా యొక్క శాస్త్రీయ ప్రశ్నల రూపకల్పనతోని చేసినటువంటి ఈ ప్రశ్నపత్రము. మరి మీరందరూ కూడా ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ను తీసుకునే ప్రయత్నం చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ కాంబో ఆఫర్ మొత్తం కూడా 2499కే మనకు వస్తుంది. ఇది కేవలం సేవా దృక్పథంతో, అంతేకాదు హిందీ భాష ప్రచార దృష్టితోని మేము మీకు అందిస్తున్నాము. మరి ఇందులో ఈ ప్యాకేజీలో వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, ఇందులో వీడియో క్లాసులు ఉంటాయి. ఈ ప్యాకేజీలోని పేపర్ 1కు సంబంధించిన జనరల్ స్టడీస్కి సంబంధించిన 2540 అంటే 2540 లెర్నింగ్ మెటీరియల్ ఉంటుంది. తర్వాత వీడియో లెక్చర్స్ వచ్చే టాపిక్ల వారీగా మనకి ఏదైతే హిందీ వారి కొన్ని టఫ్ ఉంటాయి అన్నమాట. ఏమిటి, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ కానీ అవన్నీ కూడా కొద్దిగా మనకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటాయి. ఇంగ్లీష్ కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. జనరల్ సైన్స్ కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. తెలంగాణ ఉద్యమము, భారత జాతీయ ఉద్యమము ఇవన్నీ ఏమవుతున్నాయో అన్ని అద్భుతమైనటువంటి వీడియోలు ఇందులో ఉన్నాయి.
మరి ఈ ప్యాకేజీలోని ఇవన్నీ ఉన్నాయండి. వీడియో క్లాసులు ఉన్నాయి. ఇందులోనే 1896 వీడియో క్లాసులు ఉంటాయి. తర్వాత ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఉంది. 568 ఈ రోజు వరకు అప్లోడ్ చేసినటువంటి ఆన్లైన్ టెస్టుల సంఖ్య పేపర్ 1లో 568 ఉంది. ఇది ఈ కాంబో ప్యాక్లోనే వస్తుంది. వీడియో క్లాసులు ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, అత్యంత నిష్ణాతులైన అధ్యాపక బృందము కొన్నేళ్లుగా వివిధ పోటీ పరీక్షలకు అద్భుతమైనటువంటి కోచింగ్ ఇస్తూ అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నటువంటి సంస్థ యొక్క మా సోదర సంస్థ యొక్క యాప్ ద్వారా మీకు ఇవన్నీ కూడా నేను నా ప్రత్యేక శ్రద్ధతోని అందిస్తున్నాను. ఇది పేపర్ 1లో దీనికి సంబంధించి ఈ కాంబో ఆఫర్ క్రింద వచ్చేటువంటి. తర్వాత పేపర్ 2లో ఏమిటి అనగా ప్రింటెడ్ నోట్స్ ఇస్తున్నాను. ఇందులోనే ఆన్లైన్ టెస్ట్ ఉంది. ఎగ్జామ్ వరకు లేదా ఎగ్జామ్ కంటే ముందు మీ ప్రిపరేషన్ వరకు కూడా ఈ ఆన్లైన్ టెస్ట్ కొనసాగుతూనే ఉంటుంది ఆన్లైన్ టెస్ట్. ఎందుకనగా ఏమిటి, మా యొక్క ఆఫ్లైన్ బ్యాచ్ యొక్క పద్ధతిని మేము ఉపయోగించుకుంటూ కొద్దిగా నిదానంగా వెళ్తూ, అంటే ఏమిటి, మీకు ఇంకా మంచి కోచింగ్ని ఇవ్వాలి, మీ యొక్క ప్రిపరేషన్కు ఇంకా సార్థకత ఇవ్వాలి, మీ ప్రిపరేషన్ను లక్ష్యం వైపుకు తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ టెస్ట్ని మేము కండక్ట్ చేస్తున్నాము. ఇదంతా ఉంటుంది ఈ కాంబో ఆఫర్ కిందనే. ఇదంతా కూడా మీకు వస్తుంది. మరి ఈ మా యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పర్చేజ్ చేసుకున్న తర్వాత మీకు ఈ పేపర్ 1కు సంబంధించిన లింక్ను పంపిస్తాను. ఇందులో మీరేం పర్చేజ్ చేయాల్సిన అవసరము లేదు. పేపర్ 2లో ఏమిటి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. పేపర్ 1లో కూడా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అంతేకాదు మీకు అదనంగా కలిసి వచ్చే అంశం ఏమిటంటే ఇందులో వీడియో లెక్చర్స్ ఉంటాయి. కూడా ఉన్నాయి. అద్భుతమైనటువంటి వీడియో లెక్చర్స్ ఇందులో ఉన్నాయి. మరి ఈ కాంబో ఆఫర్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు అందరికీ ఉపయోగపడాలి. మా శ్రీవీణ హిందీ అకాదమీ వారి యొక్క కోచింగ్ అందరికీ చేరాలి. మీ ఆర్థిక అవసరాలను, తర్వాత మీ యొక్క ఆర్థిక అందుబాటును దృష్టిలో ఉంచుకొని మాత్రమే నేను ఈ ఆఫర్ను ప్రవేశపెడుతున్నాను. మీరు బాగా గమనించండి. ఇక్కడ మరి మీరందరూ కూడా మహామహుల ప్రొఫెసర్స్ యొక్క క్లాసులు విని ఉన్నారు పీజీ స్థాయిలో. మరి మీరు కూడా ఏమిటి ఒకసారి ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. మరి ఈ క్లాసును ఇక్కడితో నేను ముగిస్తున్నాను. ధన్యవాద్. జై హింద్ और జై హిందీ హై. మళ్ళీ ఒకసారి మీకు అందరికీ त्रिवीणा हिंदी अकादमी अणमकोंडा वरंगल की ओर से आप सभी को यहाँ पर देखिए, आप लोगों को शुभाशीष देते हुए और इस कक्षा को मैं समाप्त करना चाहता हूँ. जय हिंद और जय हिंदी है.